ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ ఎవ్రీవన్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ బిగ్ డేలో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లచ్చంబాయి దగ్గర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి కాన్వాయ్పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాన్వాయ్లోని కారుకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఉదయం నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా ఉద్రిక్తత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో మరొకసారి ఇందాకడ మాచర్లలో జరిగిన ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలోనే అదే జిల్లాలో ఇంకొక ఘటన జరిగింది. లచ్చంబాయి దగ్గర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి కాన్వాయ్పై దాడి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఉదయం నుంచి కూడా మాచర్లకు సంబంధించి ప్రధానంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితి అయితే ఈ మొత్తం టోటల్ నియోజకవర్గంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతసేపటి క్రితం అంటే ఒక గంట క్రితం పాల్వాయిలో ఎవరైతే మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఈ వెల్దుర్తి మండలం దగ్గర లక్ష్మీబాయి తండా దగ్గర టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి సంబంధించిన కారును అయితే తగలబెడతాం అనేది జరిగింది. ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు అయితే మాచర్లలో నెలకొని ఉన్నాయి. ప్రధానంగా కూడా చాలా ఉద్రిక్తమైన సెన్సిటివ్ ఏరియా అని మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు. అదేవిధంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఉదయం నుంచి ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మాచర్లకు సంబంధించిన ప్రాంతాల్లోనే అత్యధికంగా కూడా ఇటువంటి దాడులు ప్రతి దాడులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్ని అదేవిధంగా బూత్ ఏజెంట్ని కూడా ఈ లోపలికి అలౌ చేయకుండా, పోలింగ్ స్టేషన్లోకి అలౌ చేయకుండా ఉదయం నుంచి కూడా ఇబ్బందులు పెట్టుకున్నారు. అదేవిధంగా వాటిపై దాడులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ మాచర్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఈ బ్రహ్మారెడ్డి మీద దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఇక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పూర్తిగా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. టీడీపీకి సంబంధించిన నాయకులపై దాడి జరుగుతున్న క్రమంలో వాళ్ళ పోలీసులు మాత్రం వైసీపీ వాళ్ళ తరఫున ఉండి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఓటర్ అయితే మాత్రం బారులు తీసి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మరి మాచర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇట్లాంటి విధ్వంసకర పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు కూడా పోలీసులు తగినంత భద్రత తీసుకోలేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రవికృష్ణ.